టేస్టీ బ్రెడ్ పకోడా తయారు చేసుకోవటానికి నేను 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఇలా హాఫ్ కట్ చేసుకున్నాను. ఇలాగ మనం అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలాగ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిలో మనం స్టఫింగ్ చేసుకోవాలి కదా. స్టఫింగ్ కోసం ఏం చేద్దామంటే 3 బంగాళాదుంపలు తీసుకున్నాను. 3 బంగాళాదుంపలు ఉడకపెట్టుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పౌడర్ వేసి ఈ మిశ్రమం కూడా వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న బంగాళాదుంపలని స్మాష్ చేసుకొని ఈ ఉల్లిపాయల్లో వేయాలి. ఇలా వేగిన తర్వాత కొత్తిమీర వేసి మనం దించి పక్కన పెట్టుకుని మిశ్రమం చల్లారిన తర్వాత చాట్ మసాలా వేసుకుని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దానిపైన ఇలాగ అప్లై చేసి రెండో బ్రెడ్ స్లైస్ని ఇలాగ అదుముకొని అన్నీ రెడీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం శనగపిండిని ఉప్పు, కారం వేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాము. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం ఈ స్టఫింగ్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని ఇలాగ శనగపిండిలో చక్కగా అన్ని వైపులా దానికి అంటుకునేటట్టు కోటింగ్గా మనం ఇలా పెట్టుకొని కాగిన నూనెలో వేసుకొని చక్కగా వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని చక్కగా వేగిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటే టేస్టీ క్రిస్పీ బ్రెడ్ పకోడా రెడీ అయిపోతుంది. ఇది పైకి చక్కగా క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదిగో చూడండి, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది. లోపల మసాలా బంగాళాదుంప స్టఫింగు చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో సాస్తో కానీ కారపొడితో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. బాయ్.